హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజైతే మనము పూర్ణాలు ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అయితే నేను ఒక గ్లాసు పప్పుని నానబెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాను. ఇదిగోండి వాటర్ పోసుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత అవి కుక్కర్లో వేయొద్దండి. ఇవి కుక్కర్లో వేయకుండా మనము స్టవ్ మీదే ఉడికించుకుందాము. ఎక్కువసేపు అవసరం లేదండి. ఇదిగోండి కచ్చా పచ్చిగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నేను చూపించిన విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. దీన్నైతే మనము మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాము. ఇదిగో చూడండి ఇలా ఉండాలి. కచ్చా పచ్చిగానే పట్టుకోవాలండి మిక్సీ కూడా. మరీ మెత్తగా ఉంటే కనుక నోరుకి చుట్టుకుంటుంది కదండి, దాని కొరకని చెప్పి మెత్తగా అవసరం లేకుండా బరకగా పట్టుకుందాము. నేను ఒక గ్లాసు పప్పుకి 3/4 గ్లాసు బెల్లం తీసుకున్నాను అండి. అది మన టేస్ట్కి సరిపడా, ఎవరిష్టం వాళ్ళదండి. అది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా అయితే 3/4 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా మనకి బెల్లము ఇది పప్పు కలిసేంత వరకు అంతా గ్రైండ్ చేసుకుంటా నాకు కలుపుకోవాలండి. కొన్ని మొత్తం కలిసేంత వరకు ప్రాపర్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక చూపించిన విధంగా ఒక చిన్న చిన్న ఉండలుగా, ఒక మీడియం సైజు ఉండలుగా చేసుకుందామండి. ఇదైతే మనకి పూర్ణాలకి పోత పిండి ఉంటుంది కదండి. ఇది ఒక గ్లాస్ పప్పు, హాఫ్ గ్లాసు బియ్యం నానబెట్టి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టానండి. నానబెట్టి ఇదిగోండి మిక్సీ చేసుకున్నాను. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి అయితే. ఇది పూత పిండి కాబట్టి దీనిలో కొంచెం బెల్లము, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీనికి. ఇదిగోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. బెల్లం అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలి. పక్కన స్టవ్ మీద మనం ప్యానం పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. అది వేడయ్యేంత వరకు ఈ పిండిని అనేది ప్రాపర్గా కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగోండి ఆయిల్ వేడయింది. 1 బై 1 వేసుకుంటూ ఉండాలండి. పూర్ణాలు వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేసుకుంటూ ఉండాలండి. ఇవి ఇదిగోండి 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. మన అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడైతే కనుక మన అమ్మ వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో లేచి చేస్తూ ఉండేవాళ్ళు కదా. అవన్నీ ఇప్పుడు మన పిల్లలకి మనం చేస్తుంటే గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. పండగలంటే అదొక సపరేట్ వాతావరణం. ఆ వాతావరణాన్ని మనం కూడా క్రియేట్ చేయాలండి పిల్లల కోసం. ఇవ్వండి వేసుకున్నాం కదా. ఈ పూర్ణాలు అనేవి పైన లేయరు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. లేయర్ అనేది మనం వెంటనే తిప్పేస్తే కనుక ఇవి పగిలిపోతాయి. పగిలిందంటే మాత్రం ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దాని కొరకు అని చెప్పి చిన్నగా స్లోగా ఆ పైన లేయర్ గట్టిగా అయ్యేంత వరకు దాన్ని అలా ఉంచేసుకొని నెక్స్ట్ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇదిగోండి చూసారు కదా. కొంచెం కేర్ఫుల్ అండి పూర్ణాలు వేసుకునేటప్పుడు. ఇదిగోండి ఇలా ఇగో చూసారు కదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మనం. కింద లేయర్ కూడా మళ్ళీ గట్టిగా అయ్యేంత వరకు అట్లనే ఉండాలండి. కొంచెం మనం మిస్టేక్ చేసినా కానీ మొత్తం ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఇది పండగ స్పెషల్ కదండి మనకి. పూర్ణాలు బొబ్బట్లు లేనిదే ఉగాది పండగ ఉండదు కదండి మనకి. సో అందుకొరకు అని చెప్పి మనము బొబ్బట్లు, పూర్ణాలు, పులిహోర అనేవి మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటామండి. పాయసం అంటారా, ఎవరికి నచ్చిన వేలో వాళ్ళు చేసుకుంటారు. పాయసం, పరవాన్నం, సేమ్యాలు, సేమ్యా కేసరి, అలా స్వీట్ అనేది ఆప్షనల్. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటారు కదా. ఇదిగో చూసారు కదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నాము. ఇగోండి చూసారు కదా. ఇగో ఇలా తీసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసుకున్న తర్వాత ఇగోండి ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎంత చూసారు కదండి, ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇగో లోపల పూర్ణం చూసారు కదండి ఎలా ఉడికిందో. ఇదిగోండి ఇలా చూసిన విధంగా 1 బై 1 వేసుకుంటూ ఉండాలండి. అన్నీ కూడా అన్నీ చేసుకున్నాం కదా. చూసారు కదండి. పూర్ణాలు నచ్చితే ఒక లైక్ చేయండి.